12 కవల పిల్లలకి జన్మనిచ్చి ఇక ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చేసిన లావణ్యని చూసేందుకు రామ్ చరణ్ ఉపాసన కొనదలు అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ మీడియా సభ్యులతో రామ్ చరణ్ చేసిన సందడికి నటింట హల్చర్గా మారిపోయింది. అందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి 12 బిడ్డకి జన్మనివ్వబోతుందని. ఇక తన ప్రెగ్నెన్సీ విషయం అనౌన్స్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉన్నదే లేదు. ఇక తన యాక్టివ్నెస్ అంతను నిహారిక అయితే హైడ్ చేసేసిందని చెప్పొచ్చు. ఇక సోషల్ మీడియాలో వార్తల వల్ల అనారోగ్య పాలవడానికి మించి పెద్దగా ఏమీ ఉండదంటూ మెగా కుటుంబం నమ్ముతూ వస్తుంది. అందుకని తన ప్రెగ్నెన్సీ విశేషాలు ఏవి కూడా పెద్దగా షేర్ చేసుకోలేదు. లావణ్య శ్రీమంతం ఫొటోస్ నుండి ఏవి కూడా బయటకు రాలేదని చెప్పొచ్చు. ఇకపోతే లావణ్య త్రిపాఠి 12 బిడ్డకి జన్మనిస్తుంది అనుకుంటే కవల పిల్లలకి జన్మనిస్తూ మెగా ఇంట డబల్ ధమాకా తేల్చుతూ వచ్చేసింది 12 కవలలతో. అయితే తనకి పుట్టింది అబ్బాయా అమ్మాయా లేదంటే అబ్బాయిలా అంటూ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఈ విషయం అనౌన్స్ చేయకపోయినప్పటికీ రామ్ చరణ్ మాత్రం ఇండైరెక్ట్ స్మైల్స్తో అయితే మొత్తం రివీల్ చేస్తూ వచ్చేశాడు మీడియా సభ్యులకి.